జయ శ్రీమన్నారాయణ. 9వ పాశురం. தூமணிமாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமழத்து இளனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீரவளை இழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்று செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవం నవిండ్రేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 9వ పాసుర వ్యాఖ్యానం. ఇందులో లేపబడు గోపిక అబద్ధాల మేడలో పరుండి ఉంది. ఈ మేడ పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మించబడింది. ఈ మేడలో సుఖశయ్యపై చుట్టూ దీపాలు వెలుగుతుండగా అగరు ధూపము పరమళిస్తుండగా నిద్రపోతున్న ఓ అత్త కూతురా, మణికవాటపు గడియ తీయుము. ఓ అత్త, నీవైనా ఆమెను లేపుము. నీ కుమార్తె మూగదా, లేక చెవిటిదా, లేక జాడ్యము కలదా? ఎవరైనా కదిలినా ఒప్పమని కావలియున్నారా? గాఢ నిద్ర పట్టునట్టు మంత్రించారా? మహామాయావి, మాధవ, వైకుంఠవాస అని అనేక నామాలు కీర్తించి ఆమె లేచినట్టు చేయుము. మణులు 9 విధాలు. భగవంతునితో జీవునుకుండు సంబంధాలు 9. 1 పిత, 2 రక్షకుడు, 3 శేషి, 4 భర్త, 5 జ్ఞేయుడు, 6 స్వామి, 7 ఆధారము, 8 ఆత్మ, 9 భోక్త. ఈ 9 సంబంధాలతో పరమాత్మను భావించుట ప్రజ్ఞ అనబడును. ఈ ప్రజ్ఞే మణిమయ భవనము. చుట్టూ దీపమంటే శాస్త్రము వలన కలిగిన జ్ఞానదీపము. అగరు ధూప పరిమళమనగా జ్ఞానము మాత్రమే కాక అనుష్ఠానము కూడా సూచించును. భగవంతునిపై పరిపూర్ణముగా భారముంచుటయే హాయిగా నిద్రించుట. మణులతో నిర్మించిన తలుపు అనగా వ్యామోహ జనకములగు అహంకార మమకారాలు. ఇవి ఆచార్య కటాక్షముచే మాత్రమే కలుగుతాయి. భగవంతుని యందు దృఢాధ్యవసాయము కలవారు మూగవారుగా, చెవిటివారుగా, బద్ధకస్తులుగా కనపడతారు. వీరిని మంత్రించునది, కావలియుండినది భగవంతుడే. వీరు ఇతర విషయాలను పట్టించుకోరు. ఈ పాసురమున తిరుమలిశయ ఆళ్వార్లను మేలుకొల్పుతున్నారు. ఇచట మామాన్ మకళే అని కదా సంబోధన. గోదను లక్ష్మికి తోబుట్టువుగా చెప్పుతున్నందున లక్ష్మి భృగు మహర్షి పుత్రిక. ఈ ఆళ్వార్లు కూడా భృగువంశ సంజాతులే. కావున వీరు మామాన్ మగళే అవుతారు. ఇక ఆళ్వార్లు తమను చూసి వేదపాఠమును ఆపిన బ్రాహ్మణులు తాము ఆపిన భాగమును మరచిపోగా వీరు నోటితో చెప్పక ఒక నల్లని ధాన్యము గింజను గోటితో గిల్లి పారవేసి కృష్ణానాం వ్రీహీణాం నఖ నిర్భిన్నం అను మంత్రమును గుర్తు చేస్తారు. ఇది వీరి మూగతనము. ఉమయో అని కదా ఇచ్చటి చెప్పారు. ఇక గురు పరంపరలో శ్రీమతి రామానుజాయ నమః జ్ఞాతారా స్తనాయాహ అనుట వలన ఆండాళ్ అందరికీ తల్లి. భ్రాతాచేత్ యతిశేఖర అని భగవద్రామానుజులు ఆండాళ్లకు అన్నగారు. కావున మనకు యతిశేఖరులు మామ కదా, పరతంత్రులు కావున మగళే కూడా. ఈ విధంగా ఈ పాసురమున శ్రీమతి రామానుజాయ నమః అను వాక్యము బోధించబడింది. జయ శ్రీమన్నారాయణ.